Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. He that believeth in me shall die and live. The book of John chapter 11 verses 25. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితోనూ వాగ్దానము చేస్తున్నాడు, అలాగే మాట్లాడుతున్నాడండి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని దేవుని యొక్క లేఖన భాగం స్పష్టంగా మాట్లాడుతోంది. చూడండి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో వారికి అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పటికీ, మరణాకాయ పరిస్థితులు కూడా సంభవించినా కూడా వారు తిరిగి బ్రతుకుతారు అని దేవుని యొక్క మాటలు మనతో తెలియజేస్తున్నాయండి. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించిన వారు మార్తా, లాజరు, వారు దేవుని యొక్క సేవకులండి. దేవునిని వెంబడించేవారు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు. లాజరుకు అనారోగ్య పరిస్థితి ఎదురైనప్పుడు లాజరు మరణించి ఉన్నాడు. మార్తా దేవుని యొక్క మాటలు వింటుంది, దేవుని యొక్క మాటలు ధ్యానిస్తుంది. దేవుడు మార్తతో ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకుతాడు, నేనే పునరుద్ధానునడు, నాలో జీవమున్నది అని యేసు ప్రభు పలికిన మాటలు మార్త విని విశ్వసించింది. లాజరు సమాధిలో 4 రోజులు ఉంచిన తరువాత దేవుడు లాజరు ఉన్న సమాధి దగ్గరకు వచ్చి, లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటికి వచ్చి ఉన్నాడండి. దేవుడు చేసిన అద్భుత కార్యములను బట్టి అక్కడ ఉన్నటి ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. నిజముగా ఈయన జీవము కలిగిన దేవుడని సాగిలపడ్డారండి. మరి మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచే వారముగా ఉంటున్నామా? అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు, మరణ పరిస్థితులు సంభవించినప్పుడు కూడా మనము దేవుని యందు విశ్వాసమును కోల్పోకూడదు. దేవుడు తప్పకుండా సహాయమును దయచేస్తాడు, స్వస్థపరుస్తాడు. స్వస్థపరుచు యెహోవా ఆయనే, ఆయనలో జీవమున్నది కనుక దేవుని యందు నిజమైన విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు తప్పకుండా ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడిపించి వారికి స్వస్థతను దయచేస్తారు. మరి ఎందరైతే ఈ దినమున దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వారు చనిపోయినా కూడా బ్రతుకుతారు అని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలోనూ, నీ జీవితంలోను, మనందరి జీవితంలోను దేవుడు గొప్ప ఆశ్చర్యకరమైన మేలులతోనూ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మంచి ఆరోగ్యమును దయచేసి నిన్ను నన్ను దీవించునుగాక. దేవుడు ఈ వాక్కును దీవించునుగాక. ప్రార్థన. జీవము గల దేవా, దయగల తండ్రి, ప్రభువా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. నీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, ఎవరైతే నీ యందు నిజముగా విశ్వాసం కలిగి ఉంటారో వారు చనిపోయినా కూడా మరలా బ్రతుకుతారని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, ఈ వాక్యముని మా హృదయములోను భద్రపరుచుకునే స్వభావమును, అదే విధముగా ఎందరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, ఈ ప్రార్థనలోను ఏకీభవిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి, చీకటి శక్తుల నుంచి, ప్రభువా మరణకాయ పరిస్థితుల్లో ఎందరైతే ఉన్నారో వారందరికీ నీ స్వస్థతను దయచేయండి దేవా. నీ యందు విశ్వాసం ఉంచి కృపను, నీ యొక్క జ్ఞానమును వారందరికీ నీ దయచేయండి. నిన్నే నమ్మి నీ యందు విశ్వాసం ఉంచే కృపను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.